రైట్. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఒక కొత్త ప్రతిపాదనతో డిఎస్సి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని యోచిస్తున్నది. సో ఏంటి ఆ ప్రతిపాదన? సో ఇటీవల మీరు పేపర్లు చూసి ఉంటారు. సో తప్పనిసరిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మరియు కంప్యూటర్ స్కిల్స్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్ని చెక్ చేస్తూ ఒక పేపర్ను పెట్టాలా అనేటువంటి ఒక చిన్న ఆలోచన గవర్నమెంట్కు ఉంది అని, సో ప్రతిపాదనలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ నుంచి గవర్నమెంట్కు సబ్మిట్ చేసినారు అని, సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద డెసిజన్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద కమింగ్ డిఎస్సి అని మనకు పేపర్లలో కనపడుతూ ఉంది కదా. సో ఒక్కసారి మనం దాని గురించి ఏముంటుంది, ఎవరెవరికి అది, అందులో ఉండేటువంటి అంశాలు ఏంటి, ప్రిపేర్ కావాల్సినటువంటి స్ట్రాటజీ ఏంటి, గతంలో ఈ రకమైనటువంటి పేపరు ఏ ఎగ్జామినేషన్కైనా ఉందా వంటి ఆలోచనలని మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, సో డిఎస్సి 2026లో భాగంగా గవర్నమెంటు ఈ రెండింటిని, సో ఇంగ్లీష్ మీద మరియు కంప్యూటింగ్ నాలెడ్జ్ మీద తప్పనిసరిగా రాబోయేటువంటి టీచర్స్కి అవగాహన ఉండాలా అనేటువంటిది గవర్నమెంట్ యొక్క ఆలోచన. సరే, ఎందుకు ఇవి ఉండాలి అంటే, సో ఓవరాల్గా స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి, లేదా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ మీద సొసైటీలో ఒక రకమైనటువంటి డిమాండు ప్లస్ ఎంతూజియాజం పెరుగుతోంది కాబట్టి, సమాజం అంతా ఇంగ్లీష్తోనే ఫ్యూచర్ ఉంటుంది అని భావిస్తున్నారు కాబట్టి, సో ఇంగ్లీష్ మీద తప్పనిసరిగా రాబోయేటువంటి జనరేషన్స్ టీచర్స్కి అవగాహన ఉండాలనేటువంటిది ఒక ఆలోచన. As far as second thought that the government is going to implement from the coming DSC is, so skills of computers ni check cheyali anedi. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డిజిటలైజ్డ్. సో ప్రస్తుతానికి మీరు ఏది తీసుకున్నా కూడా అంత డిజిటల్ ఫార్మేట్లోనే ఉంది. రేపు మీరు ఏవైనా రిపోర్ట్స్ పెట్టాలన్నా మీ యొక్క హయ్యర్ ఆఫీసర్స్కి, సో తప్పనిసరిగా కంప్యూటింగ్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా చాలా అవసరం. సో ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ దగ్గర నుంచి, సో మనం పంపించేటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లో మన హయ్యర్ అఫీషియల్స్ దగ్గర వాళ్ళ యొక్క డాష్బోర్డ్లో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఒక డిజిటల్ టెక్నాలజీ నడుస్తున్న సందర్భంగా ఈ రెండింటి మీద తప్పనిసరిగా అవగాహన ఉండాలి యాస్పిరెంట్స్కి లేదా కాబోయేటువంటి టీచర్లకి అని గవర్నమెంట్ ఆలోచన చేయడంలో ఏమాత్రం తప్పు లేదు. సో అది రాబోయేటువంటి సమస్యలను ముందుగానే ఊహించడము అనేటువంటిది మన యొక్క ఆఫీసర్స్ యొక్క ముందు చూపుకు నిదర్శనం. అయితే నేను కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఏమడుగుతాడు అనేది పక్కన పెడితే, సో ఇంగ్లీష్ అనేటువంటిది కేవలం డిఎస్సికే కాకుండా, సో రేపు క్యాలెండర్లో ప్రకటించబోయేటువంటి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్లో కూడా సో ఇంగ్లీషు లాంగ్వేజ్ అనేటువంటిది పర్టికులరైజ్ చేసి, అంటే తప్పనిసరిగా అది గ్రూప్ 2 పోస్ట్ అయినా గ్రూప్ 1 పోస్ట్ అయినా కూడా సో ఇంగ్లీష్ అనేది ఒక ఎలిజిబిలిటీ పేపర్గా పెట్టాలనేటువంటి ఆలోచన సర్వత్రా వినపడుతున్న కారణంగా, ఒకవేళ పెడితే ఏ రకంగా ఉంటుంది ఎగ్జామినేషన్, దాని సిలబస్ ఏంటి అనేటువంటి దాన్ని నేను మీతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, ఒక ఇంగ్లీష్ వరకు చూద్దాం. ఇంగ్లీష్, సో దీనిని గతంలో మనకు మోడల్ స్కూల్స్కు పెట్టి ఉన్నాడు. సో ఏంటది? ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇది 100 మార్క్స్కు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్క్స్కు పెట్టడానికి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఇది కేవలం ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఆ పర్టికులర్ ఆస్పిరెంట్కి ఎంత ఉందో చెక్ చేసిన తర్వాత, అంటే మినిమం ఆర్ బేసిక్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది అని అనుకున్న తర్వాత, అతను ఈ పేపర్లో ఎలిజిబిలిటీ మార్కులు సాధించిన తర్వాత రిమైనింగ్ డిఎస్సి పేపర్స్ని వ్యాలిడేషన్లోకి కన్సిడర్ చేస్తారు అంటున్నటువంటిది సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే సాధారణంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టులు ఏమేమి ఉంటాయి? సో ఇంగ్లీష్ అనేటువంటిది లాంగ్వేజ్ కదా, ఇంగ్లీష్ అనేటువంటిది లాంగ్వేజ్. సో యాక్చువల్గా కొఠారీ కమిషన్ కంటే ముందు
లాంగ్వేజ్ అనేటువంటిది కేవలం మాట్లాడడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి ఒక కమ్యూనికేటివ్ వెపన్. ఇది మన యొక్క పర్పసెస్ని సర్వ్ చేసుకోవడానికి దీన్ని ఉపయోగించాలి. కాబట్టి లాంగ్వేజ్ అనేటువంటిది మాట్లాడుకోవడానికి లేదా మన డైలీ నీడ్స్ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే ఉపయోగించాలనేటువంటిది ఆలోచన. సో ఎప్పుడైతే కొఠారి కమిషన్ లాంగ్వేజ్ అనేటువంటిది ఒక ఎక్స్పర్ట్ యొక్క సూపర్విజన్లో పిల్లలకి టీచ్ చేసినట్లయితే త్వరగా నేర్చుకుంటారు. సో సొసైటీలో ఆ లాంగ్వేజ్ని మాట్లాడుతున్నప్పుడు ఆ ఎక్స్చేంజెస్ అన్నిటి చూసి పిల్లవాడు నేర్చుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది. సో నేర్చుకున్నా కూడా అది అన్సైంటిఫిక్. సో ఈ విధంగా టీచరే ఒక మెంటార్గా, టీచరే ఒక సూపర్వైజర్గా, సో టీచరే ఒక కీన్ అబ్జర్వర్గా క్లాస్ రూమ్లో దీన్ని టీచ్ చేసినట్లయితే సో తప్పనిసరిగా బాగా వస్తుంది అని కొఠారి కమిషన్ చెప్పడంతో లాంగ్వేజ్ బికేమ్ వన్ ఆఫ్ ద ఐటమ్స్ ఆఫ్ అవర్ కరికులం కదా. రైట్. సరే, ఈ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి అంటే సో తప్పనిసరిగా 3 ఏరియాస్ మీద మనకు పట్టు ఉండాల్సిందే. సో ఏంటా 3 ఏరియాస్? నెంబర్ 1 వొకాబులరీ. ఒక లాంగ్వేజ్ మీద మనకు గ్రిప్ కావాలి అంటే తప్పనిసరిగా ఆ లాంగ్వేజ్లో ఉండేటువంటి రకరకాల పదాల మీద మనకు పట్టు రావాలి. సో ఆ పదాలు, వాటి యొక్క అర్థాలు, పదాలు వాటి యొక్క ప్రొనౌన్సియేషన్, పదాలు వాటి యొక్క స్పెల్లింగు, వీటన్నిటి మీద అవగాహన వచ్చింది అంటే అప్పుడు లాంగ్వేజ్లో ఆల్మోస్ట్ 30% ఆఫ్ నాలెడ్జ్ మనకు వచ్చినట్టుగా మనం భావిస్తాం. చూడండి, వొకాబులరీలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్పాలి అనుకుంటే ఏమేమి చెప్తామంటే సినానిమ్స్. సో ఒక పదానికి సేమ్ మీనింగ్, సేమ్ సెన్స్ ఇచ్చేటువంటి పదాలను ఏమంటామంటే సినానిమ్స్ అని అంటాం. సో ఈ సినానిమ్స్ మీద మనకు పట్టు ఉంటే డైలీ లైఫ్లో మనం లాంగ్వేజ్ని మాట్లాడేటప్పుడు ఈ పదాలను యూజ్ చేసి పర్పస్ను సర్వ్ చేసుకోవచ్చు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక రెండవ రకమైనటువంటి ఆ వర్డ్స్ని ఏమంటాము అంటే యాంటానిమ్స్ అని అంటాం. ఇక మూడవది ఫ్రేజల్ వర్బ్స్. నేను ఒక్కసారి ఆ టోటల్గా ఆ పదాలన్నింటినీ లిస్ట్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత ఆ పదాల మీద మనకు పట్టు వచ్చినట్లయితే ఏ విధంగా లాంగ్వేజ్ మీద మనకు మాస్టరీ వస్తుంది అనేటువంటి ఒక చిన్న అనాలిసిస్ చేస్తా. సో ఇక్కడ నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటి అంటే ఒకవేళ రేపు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యాస్పిరెంట్కి ఉండేటువంటి ప్రొఫిషియన్సీని తెలుసుకోవడానికి ఏదైనా ఒక టెస్ట్ మన గవర్నమెంట్ ప్లాన్ చేసింది అంటే ఆ టెస్ట్లో తప్పనిసరిగా ఇవన్నీ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో చూడండి, ఫ్రేజల్ వర్బ్స్ అండ్ దెన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, వీటిని షార్ట్గా మనం ఏమంటామంటే ఇడియమ్స్ అని అంటాం. సో ఇక ఒకే రకమైనటువంటి సౌండ్ కలిగి సో విడివిడిగా ఆ స్పెల్లింగులు విడివిడిగా అర్థాలు కలిగినటువంటి కొన్ని పదాలను కూడా మనం చూస్తాం. వాటిని హోమోఫోన్స్ అని అండ్ దెన్ హోమోనిమ్స్ అని, సో హోమోగ్రాఫ్స్ అని ఇక్కడ రాస్తున్నా, హోమోగ్రాఫ్స్ అని, హైపోనిమ్స్ అని, సో హైపర్నిమ్స్ అని చూడండి, రకరకాల పదాలు నేను ఇక్కడ రాస్తున్నా. సినానిమ్స్, యాంటానిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్, హైపోనిమ్స్, హైపర్నిమ్స్ అండ్ దెన్ ఈ పదాలకు సంబంధించినటువంటి స్పెల్లింగ్స్. ఏదైనా ఒక వర్డ్ వచ్చింది అంటే ఆ వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఎలా ఉంటుంది, ఇదే పదాలకు సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ సిలబుల్స్, అంటే ఒక వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని. సో ఇవన్నీ కూడా పదాలకు సంబంధించినటువంటి విషయమే కదా. సో పదాలకు, వాటి యొక్క అర్థాలకి, పదాలు వాటి యొక్క స్పెల్లింగ్కి, ఆ వర్డ్స్కు సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ మీద మనకు క్లారిటీ ఉన్నట్లయితే లాంగ్వేజ్లో కొంతవరకు మనం పట్టు సాధించవచ్చు. రేపు ఏదైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని మీకు ఉందా లేదా చెక్ చేయడానికి మన గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది అంటే తప్పనిసరిగా అందులో ఈ ఐటమ్స్ అన్నీ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒకవేళ సో వెకాబులరీ అనేటువంటిది ఒక భాగం. అంటే పదాల మీద పట్టు రావాలి కదా లాంగ్వేజ్ను మాట్లాడాలి అంటే, ఆ పదాల మీద పట్టు తర్వాత సో నెక్స్ట్ ఇంకేమైనా ఐటమ్స్ ఉండడానికి ఛాన్స్ ఉందా అంటే ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏంటది? గ్రామర్ ఉంటుంది. సో ఈ పదాలని గ్రామటికల్ సెన్స్తో లేదా గ్రామర్ రూల్స్ ప్రకారము
అరేంజ్ చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ని మనం తయారు చేస్తాం కదా, ఆ మీనింగ్ఫుల్ సెంటెన్స్ని తయారు చేసేటువంటి విధానం అంతా దేంట్లోకి వస్తుందంటే గ్రామర్లోకి వస్తుంది అనమాట. ఏదైనా ఒక వర్డ్కి ముందేముండాలి, తర్వాత ఏముండాలి, సో ఏది ముందు ఉన్నప్పుడు ఆ రెండింటి మీద ఆ రెండింటి మధ్యలో అగ్రి అవుతాయి, సో సెన్స్ అగ్రి అవుతుంది. ఓవరాల్గా గ్రామటికల్గా కరెక్ట్ కాన్సెప్ట్తో ఏదైనా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ని మనం ప్రజెంట్ చేయాలి అంటే వర్డ్స్ అర్థాలు తెలుసుకోవడం ఒక ఐటమ్ అయితే, అర్థాలు తెలుసుకున్నటువంటి ఆ వర్డ్స్ని సెంటెన్స్ రూపంలో పెట్టి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ని మన కౌంటర్ పార్ట్కి సమాజంలో, సొసైటీలో మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో లేదా ఎవరికైతే ఏదైనా రాస్తున్నామో మన కౌంటర్ పార్ట్కి అర్థమయ్యేలాగా మనం వివరించగలిగితే సో అప్పుడు దానిని ఏమంటామంటే గ్రామర్ అని అంటాం. ఈ గ్రామర్లో భాగంగా మనకు రకరకాల ఐటమ్స్ కనపడుతూ ఉంటాయి. ఒకటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మనకు క్లారిటీ ఉండాలి, అండ్ దెన్ ఆర్టికల్స్ మీద మనకు క్లారిటీ ఉండాలి, అండ్ దెన్ సో టెన్సెస్ మీద మనకు క్లారిటీ ఉండాలి, సో వాయిస్ మీద మనకు క్లారిటీ ఉండాలి, అండ్ దెన్ స్పీచ్ మీద మనకు క్లారిటీ ఉండాలి. No, whatever the items I have been writing here, these are very so very much required in order to operate the speech. నేను ఇంకా సిలబస్ ఏమి ఉంది అనేటువంటిది గవర్నమెంట్ రిలీజ్ చేయకముందే ఏమి ఉండాలి అనేటువంటి దానిని ఒక చిన్న అనాలిసిస్ చేస్తున్నా. ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ టు గెట్ మాస్టరీ ఓవర్ ఏ లాంగ్వేజ్, యూ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ vocabulary first, because if you have the senses of vocabulary or the meanings of vocabulary with you, then it is very easy టు ఆపరేట్ ఏ లాంగ్వేజ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే కదా. సో పదాలకు అర్థాలు తెలిసిన తర్వాత ఆ పదాలను సమాజంలో రైట్ సిచ్యుయేషన్లో, రైట్ కాంటెక్స్ట్లో వాటిని యూస్ చేయడం మనకు చాలా ఈజీ అయిపోతుంది. మరి యూస్ చేసేటప్పుడు ఒక పదంతో ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ని మనం ఆపరేట్ చేయలేం కదా. అటువంటి పదాలను సమూహంగా లేదా పదాలను ఒక ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి కదా. ఆ విధంగా ఆర్డర్లో అరేంజ్ చేయడానికి మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్నే గ్రామటికల్ నాలెడ్జ్ అని అంటాం. సాధారణంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఒక క్యాండిడేట్కు ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం గ్రామర్లో భాగంగా ఈ ఐటమ్స్ అన్నింటినీ చెక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, టెన్సెస్, వాయిస్, స్పీచ్, అండ్ దెన్ క్వశ్చన్ ట్యాగ్, అండ్ దెన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, and then types of sentences, ని మళ్ళీ మనం రెండు రకాలు, మీనింగ్ పరంగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ స్ట్రక్చర్ పరంగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో రెండు రకాల సెంటెన్సెస్ని. ఓకే, సో ఆ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అడగవచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో భాగంగానే సో సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ డివైడింగ్ ఏ సెంటెన్స్ ఇంటూ క్లాజెస్, డివైడింగ్ ఏ సెంటెన్స్ ఇంటూ ఫ్రేజెస్, అంటే క్లాజెస్, ఫ్రేజెస్, అండ్ దెన్ సెంటెన్సెస్లకి మీద మనకు నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. చూడండి, లాంగ్వేజ్ మీద పట్టు రావాలి అంటే వర్డ్స్ మీద నాలెడ్జే కాకుండా గ్రామర్ మీద కూడా పట్టు రావాలి. ఇది రెండవ అంశం. నేను 3 అంశాలని చెప్పినా కదా, ఇప్పుడు 3వ అంశానికి వెళ్తున్నా, థర్డ్. సో థర్డ్ అనేటువంటిది కంప్లీట్గా నేర్చుకున్నటువంటి లాంగ్వేజ్ని డైలీ లైఫ్లో అప్లై చేసి తన అవసరాలని తీర్చుకోవడానికి ఆ లాంగ్వేజ్ని ఉపయోగించుకుంటాం. సో దానినే కాంప్రిహెన్షన్ అని అంటాం. ఆఫ్టర్ గెటింగ్ ఐడియా ఓవర్ వెకాబులరీ అండ్ దేర్ యూసేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటెన్సెస్, then you have to make a move towards comprehending the context. So or expressing something creatively in the society according to our intention. మనకేవో కొన్ని అవసరాలు ఉంటాయి కదా, కేవలం ఆ పదాలను అరేంజ్ చేసేటువంటి సెంటెన్సెస్ను మనం నేర్చుకొని పెట్టుకొని ఉండడం కంటే, సో వాటిని ఏ సిచ్యువేషన్లో ఏ కాంటెక్స్లో అవసరమవుతాయో సందర్భానికి అనుసారంగా వాటిని ఉపయోగిస్తాం కదా. ఆ ఉపయోగించాలి అంటే సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. ఆ అర్థం చేసుకునేటువంటి కాన్సిక్వెన్స్ని మనం ఏమంటామంటే కాంప్రిహెన్షన్ అని అంటాం. ఈ కాంప్రిహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ అని. సో ఇక్కడ ప్యాసేజెస్ని అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడనే లెటర్ రైటింగ్ను అడగడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడనే ప్రెస్ రైటింగ్ అడగడానికి, ఎడిటోరియల్స్ అడగడానికి, స్టోరీ రైటింగ్ అడగడానికి, ఆపరేటింగ్ ఏ స్పీచ్ అడగడానికి. సో
నేర్చుకున్నటువంటి లాంగ్వేజ్ని డైలీ లైఫ్లో యూస్ చేసుకునేటప్పుడు ఏ రకమైనటువంటి లిటరరీ ఫామ్ ఉంటుందో అన్ని ఫామ్స్ను మనకు కాంప్రిహెన్షన్లో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ మీద పట్టు రావాలంటే లాంగ్వేజ్లో వెకాబులరీ, లాంగ్వేజ్లో గ్రామర్, లాంగ్వేజ్ని కాంప్రిహెండ్ చేసుకునేటువంటి ఒక ఎబిలిటీ మీ సొంతమైంది అంటే లాంగ్వేజ్ మీద పట్టు వచ్చినట్టుగా భావించాలి. అందుకనే పేపర్ సెటర్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మన పేపర్ డిజైనర్ కూడా, పేపర్ కంపోజర్ కూడా, సిలబస్ కంపోజర్ కూడా, కరికులం కన్స్ట్రక్టర్ కూడా ఏం చేస్తాడు అంటే ఈ అన్ని ఐటమ్స్ కవర్ అయ్యేలాగా చూసుకుంటాడు అనమాట. సో రేపు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని చెక్ చేయడానికి ఏదైనా టెస్ట్ పెట్టినట్లయితే ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి. అయితే మనం అన్సైంటిఫిక్గా ఇవన్నీ ఉంటాయి అని చెప్పడం కంటే ఆల్రెడీ మన రిక్రూట్మెంట్స్లో భాగంగా మోడల్ స్కూల్స్కు సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడు టీజీటీకైనా పీజీటీకైనా, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కైనా, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కైనా, ఈవెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మోడల్ స్కూల్స్ ఆ రిక్రూట్మెంట్లో తప్పనిసరిగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని చెక్ చేసేటువంటి ఒక 100 మార్క్స్ టెస్ట్ను కండక్ట్ చేసినారు కదా. ఒక్కసారి దాని సిలబస్లో ఏమేమి ఉన్నాయో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిలబస్ మనకు ఆల్రెడీ 2024 డిఎస్సిలో రిలీజ్ చేసి ఉన్నాడు కదా. సో ఇది ఉండడానికి ఛాన్స్ ఉంది. సో మనం డిస్కస్ చేసినటువంటి ఐటమ్స్ని చూడండి. ఓవరాల్గా ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 100 మార్క్స్కు ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ లెవెల్ అని అన్నాడు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇక్కడ నేను ప్రిన్సిపాల్ది తీసుకుంటున్నా, ప్రిన్సిపాల్ పోస్ట్ తీసుకుంటున్నా. అయితే ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ అన్నిటి కూడా ఐటమ్స్ ఇవే. అడిగేటువంటి విధానంలో ఆ డెప్త్లో వేరియేషన్ మనకు కనపడుతుంది. సో 2024 డిఎస్సిలో కంపోజ్ చేసినటువంటి ఆ సిలబస్ని నేను తీసుకుంటున్నా. చూడండి ఏ డిఎస్సికి మనం 2026 కదా, మరి 2024 పాతది కదా అనేటువంటి ఆలోచన వద్దు. లాంగ్వేజ్లో ఉండేటువంటి టోటల్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చెక్ చేయడానికి అవసరం ఉన్న అన్ని ఐటమ్స్ ఇందులో ఉన్నప్పుడు సో మనం పాతది కొత్తది అనేటువంటి ఆలోచన అవసరం లే. చూడండి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది అని అనుకున్నాం అనమాట. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా లెవెల్ ఆఫ్ టెస్టింగ్ ఎక్కడ మేము టెస్ట్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా చెప్పి ఉన్నాడు. సో నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్, సో వీటిని మేము చెక్ చేస్తాం. ఆ చెక్ చేసేటువంటి విషయం కూడా సో లెవెల్ ఆఫ్ టెస్టింగ్ కూడా ఏం చెక్ చేస్తామంటే చూడండి టైప్స్ అండ్ ఫంక్షన్స్ అంటే టైప్స్ ఆఫ్ నౌన్స్, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్, టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్, టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్, టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ అండ్ దెన్ దేర్ ఫంక్షన్స్. సో ఎన్ని రకాలు ఉన్నాయి అవి ఏ విధంగా మనకు డైలీ లైఫ్లో యూజ్ అవుతున్నవి, మన కమ్యూనికేషన్లో భాగంగా వాటి యొక్క సహాయాన్ని మనం ఎలా తీసుకున్నాం అనే దాని మీద మేము చెక్ చేస్తాం అని సిలబస్ని కంపోజ్ చేసి ఉన్నాడు గతంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో భాగంగా. రెండవది మనం చూడండి. సో ఆల్మోస్ట్ అదో సో మనం వర్డ్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అడుగుతాడు. దాన్ని వెకాబులరీ అంటామని చెప్పినాం కదమ్మా. సో వెకాబులరీకి సంబంధించినటువంటి చూడండి సినానిమ్స్, యాంటానిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, హైపర్నిమ్స్, హైపోనిమ్స్, స్పెల్లింగ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ లేదా ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ప్రావర్బ్స్, వర్డ్ ఫార్మేషన్, షార్ట్ ఫామ్స్, ఫుల్ ఫామ్స్, అబ్రివేషన్స్, ఫుల్ ఫామ్స్, వర్డ్ కొలకేషన్స్, ఫారమ్ ఫ్రేజెస్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వాట్ ఎవర్ ద అటరెన్స్ ఐ హ్యావ్ సప్లైడ్ టు యూ అంటే ఇక్కడ ఈ సిలబస్లో భాగంగా ఏమైతే నేను చెప్పినానో అవన్నీ కూడా వెకాబులరీకి సంబంధించినటువంటి విషయాలే. మీకు తప్పనిసరిగా సినానిమ్స్ అంటే ఇప్పుడు ఏంటి సినానిమ్స్, వాటిని ఎలా చదవాలి అనేటువంటిది మళ్ళీ నేను సపరేట్ క్లాస్ తీసుకుంటా. అయితే రేపు ఉదయాన్నే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటి హెడ్డింగ్తో ఏదైనా సిలబస్ మన యొక్క కరికులం కన్స్ట్రక్టర్, మన యొక్క సిలబస్ కంపోజర్ ఏదైనా సిలబస్ను వదిలినాడు అంటే అందులో తప్పనిసరిగా ఇవి ఉండవలసింది అని ఒక చిన్న అనాలిసిస్ చేశా. సో ఆ అనాలిసిస్ని విజువలైజ్ చేయించేటువంటి ప్రయత్నం నేను ఇక్కడ చేస్తూ ఉన్నా. చూడండి ఈ పదాలన్నీ అడగడానికి ఛాన్స్ ఉంది. పదాల మీద పట్టు వచ్చినప్పుడే లాంగ్వేజ్ని చాలా కంఫర్ట్గా యూజ్ చేయగలుగుతాడు స్టూడెంటు. సో కాబట్టి ఒక యాస్పిరెంట్గా మీకు ఆ లక్షణం ఉందా లేదా అని చెక్ చేయడానికి మనం ఏమాత్రం తప్పు పట్టలేము, అది చెక్ చేయాలి కూడా. చూడండి అడిగేటువంటి విధానం కూడా షేడ్స్ ఆఫ్ మీనింగ్, ఎన్ని రకాల మీనింగ్స్ వస్తాయి, కాంటెక్స్ట్లో యాంటానిమ్స్ని ఎలా యూజ్ చేయాలి, సో హోమోఫోన్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, వాటిని ఎట్లా యూజ్ చేయాలి, సో ఐడెంటిఫికేషన్, యూసేజు,
ఏది హోమోనిమ్స్, హైపోనిమ్స్ కూడా. సో ఓవరాల్గా ఏదైనా ఒక వర్డ్ని ఐడెంటిఫై చేయడం ఎట్లా, ఏదైనా ఒక వర్డ్ని యూజ్ చేయడం ఎట్లా, ఏదైనా ఒక వర్డ్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది లాంగ్వేజ్లో, ఆ వర్డ్కు సంబంధించినటువంటి రకరకాల డైమెన్షన్స్ని రేపటి ఎగ్జామినేషన్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రేపు కంపోజ్ చేసేటువంటి సిలబస్ గురించి మీరేం ఆలోచన చేయాల్సినటువంటి పనిలే. వెకాబులరీ, గ్రామరు, కాంప్రిహెన్షన్ 3 ఐటమ్స్ కవర్ అయ్యేలాగా ఉంటాయి. సో ఇంతకుముందు నేను చేసినటువంటి అనాలిసిస్ 100% రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఒక్కసారి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ సిలబస్ను కూడా నేను మీకు ఎక్స్పీరియన్స్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. వాట్ ఈజ్ ఏ హోమోఫోన్, వాట్ ఈజ్ ఏ హోమోనిమ్, వాట్ ఈజ్ ఏ హైపర్నిమ్ అండ్ వాట్ ఈజ్ హైపోనిమ్. సో దిస్ డిస్కషన్ విల్ బీ డన్. సో వెన్ వీ టేక్ ద క్లాస్ కంప్లీట్లీ ఫర్ డిస్కషన్. ఇక్కడ సిలబస్ ఇంట్రడక్షన్లో మనం ఉన్నాం కదా, సో కాబట్టి ఇక్కడ మనం ఆ విషయాన్ని డిస్కస్ చేయట్టే. ఇక చూడండి, ఇక్కడ వర్బ్కు అవసరమైనటువంటి నాలెడ్జ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. హెల్పింగ్ వర్బ్స్, మోడల్ యాక్సిలరీస్, ఆర్డినరీ వర్బ్స్. సో ఇవన్నీ కూడా వర్బ్స్లో ఉండేటువంటి డిఫరెంట్ కేటగిరీస్. సో మనం రేపు క్లాసెస్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా కేవలం హెల్పింగ్ వర్బ్స్, మోడల్ వర్బ్స్, ఆర్డినరీ వర్బ్సే కాకుండా లింకింగ్ వర్బ్స్ అంటే ఏంటి, ఫైనైట్ వర్బ్స్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే ఏంటి, సో ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి, వర్బ్ యొక్క కాంజుగేటెడ్ ఫార్మ్స్ ఎన్ని ఉంటాయి, సో స్టేట్ వర్బ్స్ అంటే ఏంటి, పొసెసివ్ వర్బ్స్ అంటే ఏంటి, బీ ఫార్మ్స్ అంటే ఏంటి, డూ ఫార్మ్స్ అంటే ఏంటి, హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటి, వాటిని ఉపయోగించేటువంటి విధానం, ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు హెల్పింగ్ వర్బ్స్ మైట్ బి డిస్కస్డ్ ఇన్ ద కమింగ్ క్లాసెస్. సో దేర్ యూ కెన్ గెట్ మ్యాక్సిమం అండర్స్టాండింగ్ అండ్ మ్యాక్సిమం అవేర్నెస్ రిగార్డింగ్ దీస్ ఐటమ్స్ ఆఫ్ గ్రామర్. ఓకే, సో ఇవి ఉన్నాయని చెబుతున్నా నేను, గతంలో ఇవి ఇచ్చి ఉన్నాడు అని చెబుతున్నా. నెక్స్ట్ ఆర్టికల్స్లో కూడా చాలామంది స్టూడెంట్స్ చేస్తున్నటువంటి పొరపాటు ఏంటి అంటే, వెనెవర్ ఆర్టికల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఐటమ్ ఆఫ్ సిలబస్, one of the item of composition in order to prepare, then immediately he has been getting and gathering so several information regarding articles, so by consulting several search engines, so ఏవో గ్యాదర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆ పర్టికులర్ గ్రామటికల్ ఐటమ్ నేచర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా పాయింట్స్ మీద అడుగుతాడు అని క్లియర్గా చెప్పినప్పుడు, సో ఇక్కడ నీట్గా ఉంది కదా, యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ను ఎలా యూజ్ చేయాలి, ఇండెఫినెట్ ఆర్టికల్స్ని ఎలా యూజ్ చేయాలి, డెఫినెట్ ఆర్టికల్స్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ దెన్ ఒమిషన్స్. సో ఒమిషన్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్, ఒమిషన్ ఆఫ్ డెఫినెట్ ఆర్టికల్, ఎనఫ్. సో అంతవరకు చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా వాటినే మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో తర్వాత మనం చెప్పబోయేటువంటి క్లాసెస్లో. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఒక్కసారి మీరు గమనించినట్లయితే, సో నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ అన్నాడు తప్పితే అక్కడ ఎక్కడ కూడా వర్బ్స్కు సంబంధించినటువంటి విషయం అడగలే. సో అక్కడెక్కడ కూడా ప్రిపోజిషన్స్కు సంబంధించినటువంటి విషయం కూడా చెప్పలే. సో కాబట్టి ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అక్కడ నేర్చుకొని ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పనిలే. సో మీరు అక్కడ మెయిన్ వర్బ్స్, సో వర్బ్స్కు సంబంధించినటువంటిది ప్లస్ ప్రిపోజిషన్స్కు సంబంధించినటువంటి 2 ఐటమ్స్ను మీరు ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇదంతా వర్బ్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే కదా. యాక్చువల్గా మీరు దీన్ని దేంట్లో భాగంగా నేర్చుకోవాలి అంటే, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా నేర్చుకోవాలి. అయితే వాటిని ఎలాబొరేట్గా డిస్కస్ చేయాలి. కాబట్టి ఇక్కడ కేవలం టైప్స్, ఫంక్షన్సే, ఎన్ని రకాల నౌన్స్, ఎన్ని రకాల నౌన్ ఏ రకంగా ఫంక్షన్ అవుతుంది అనేది మాత్రం తెలుసుకోవాలి. కానీ వర్బ్స్ దగ్గరికి వచ్చేసరికి ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేయాలి. కాబట్టి సో వర్బ్ని అందులో పెట్టకుండా సపరేట్ టాపిక్గా పెట్టి ఉన్నాడు. ఓకే, ప్రిపోజిషన్స్ను కూడా మీరు గమనించవచ్చు. సింపుల్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఇంక్లూడింగ్ ప్రిపోజిషన్స్ ఫాలోయింగ్ సర్టన్ వర్డ్స్ అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. సో సింపుల్ ప్రిపోజిషన్ అంటే ఏంటి, కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటే ఏంటి, ఏ ప్రిపోజిషన్ తర్వాత ఏ వర్డ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మరియు ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ మనకు 10th క్లాస్లో మ్యాక్సిమం నెంబర్లో ఉన్నాయి కదా. సో మనకున్నటువంటి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఎగ్జిస్టెడ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, లేదా ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్కి ఏమైతే నాలెడ్జ్ అవసరమో ఆ నాలెడ్జ్ని అంతా కూడా రిఫ్లెక్ట్ చేసే విధంగా రేపటి క్వశ్చన్ పేపర్ని తయారు చేయవచ్చు. ఓకే, సో లాంగ్వేజ్ ప్రొఫెషన్స్లో ఉండడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను నేను డిస్కస్ చేస్తున్నా. ఓకే, దెన్ క్లాజెస్. సో క్లాజెస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం.
సెంటెన్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, క్లాజెస్, ఫ్రేజెస్ వీటి మీద కూడా తప్పనిసరిగా రేపటి ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మెయిన్ క్లాసు, సబార్డినేట్ క్లాసు, అడ్జెక్టివియల్ క్లాసు, నౌన్ క్లాసు, అడ్వర్బియల్ క్లాసు, రిలేటివ్ క్లాసెస్, ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ క్లాసెస్. దో ఇట్ సీమ్స్ టు బి సో క్రూషియల్ అండ్ క్రిటికల్, but the exact thing is all those types of classes can be grouped together in order to understand at a glance. ఒక్క దెబ్బతో వాటిని మనము నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ క్లాసెస్, సబార్డినేట్ క్లాసెస్ లేదా ఫైనైట్ క్లాసెస్, నాన్ ఫైనైట్ క్లాసెస్ అనేటువంటి ఏదో ఒక క్లాసిఫికేషన్ తీసుకున్న తర్వాత సో సబార్డినేట్ క్లాసెస్ కింద మనం నౌను, అడ్జెక్టివియల్, అడ్వర్బియల్ క్లాసెస్ని చెప్పుకుంటాం. సో సెంటెన్సెస్ కింద మెయిన్ క్లాసు, సింపుల్ సెంటెన్స్ అనేటువంటి విషయాలను మనం చెప్పుకుంటాం. సో ఫైనైట్ వర్బ్ ఉందా లేదా అనే దాన్ని బేస్ చేసుకొని ఫైనైట్ క్లాసెస్, నాన్ ఫైనైట్ క్లాసెస్ అనేటువంటి విషయాన్ని తీసుకుంటాం. సో ఇక్కడ పెద్దగా వర్రీ కావాల్సినటువంటి అవసరం లే, క్లాసెస్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సెంటెన్స్ స్ట్రక్చర్స్, చాలామంది మిత్రులకి తెలియనటువంటి విషయం ఏంటి అంటే సబ్జెక్టు తర్వాత వర్బు తర్వాత ఏ పదం ఉన్నా కూడా దీన్ని ఆబ్జెక్ట్ అనుకుంటున్నాడు అనమాట. సో హీ లైక్స్ మ్యూజిక్, హీ లైక్స్ మ్యూజిక్, హీ ఈజ్ ఏ మ్యూజిషియన్. చూడండి, ఈ సెంటెన్సెస్ని మనం చూసినప్పుడు చాలామందికి ప్రాథమిక అవగాహన లేక హీ లైక్స్ మ్యూజిక్లో మ్యూజిక్ అనేటువంటిది ఆబ్జెక్ట్ అవుతుంది, కరెక్టే. కానీ హీ ఈజ్ ఎ మ్యూజిషియన్లో ఇది ఆబ్జెక్టు కాదు. సో ఇది సబ్జెక్టు గురించి తెలియజేసేటువంటి పదం కాబట్టి దీన్ని సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాం. అంటే ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఆ సెంటెన్స్లో ఉండేటువంటి వర్డ్స్ యొక్క అరేంజ్మెంటు, వాటి యొక్క గ్రామటికల్ కేటగిరీస్, వాటి నేమ్స్ మీరు తెలుసుకోగలిగితే సెంటెన్స్ ఏ విధంగా ఆ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది, ఆ సింటాక్సికల్ ప్యాటర్న్ ఏంటి అనేటువంటిది మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అడ్జెక్టివ్స్ యొక్క అప్లికేషన్ లో భాగంగా మరియు ఈవెన్ అడ్వర్బ్స్ యొక్క అప్లికేషన్లో భాగంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని డిస్కస్ చేయాలి. దాని ఫామ్ ఎలా ఉంటుంది, ఫంక్షన్ ఎలా ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఫ్రమ్ వన్ డిగ్రీ టు అనదర్, పాజిటివ్ నుంచి కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్లోనికి ఎలా మార్చాలనేటువంటి దాని మీద కూడా ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, వాట్ ఎవర్ ద సిలబస్ has been composed with the support of certain items, certain headings, those headings have to be discussed in a detailed way. అంతే తప్పితే అనవసరమైనటువంటి విషయాలన్నిటి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం మేము చేయకూడదు. అసలు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వై కంపారిజన్ హ్యాస్ టు బి డన్ ఇన్ అవర్ సొసైటీ, సో ఇన్ అవర్ డైలీ లైఫ్ అనేటువంటి దాన్ని ముందు డిస్కస్ చేసిన తర్వాత విత్ వాట్ టైప్ ఆఫ్ వర్డ్స్ సపోర్ట్ ఇట్ కెన్ బి డన్ అన్నప్పుడు ఒక రకమైన ఆన్సర్ వస్తుంది. వై ఇట్ హ్యాస్ టు బి డన్ ఓన్లీ విత్ దెమ్ అనేటువంటి డిస్కషన్ చేసినప్పుడు ఇంకొకటి వస్తుంది. విత్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ కంపారిజన్, సో వాట్ సార్ట్ ఆఫ్ బెనిఫిట్ దట్ ద యూజర్ కెన్ గెట్ అనేటువంటిది మనం డిస్కస్ చేసినప్పుడు ఇంకొక రకమైన సమాచారం వస్తుంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కంపారిజన్ వీ కెన్ మేక్ అనేటువంటి క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఇంకొక రకమైనటువంటిది. సో ఓవరాల్గా ఆ పర్టికులర్ ఐటమ్ని మనం ఓన్ చేసుకునేంతగా దాన్ని డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేయగలిగితేనే రేపటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్కి ఆన్సర్ని చేయగలుగుతారు. ఓకే, దెన్ లాంగ్వేజ్ ఫంక్షన్స్. సో సోషల్ నార్మ్స్, ఫార్మల్, ఇన్ఫార్మల్. చాలా సందర్భాలలో మనం ఇంట్లో ఉన్నలాగానే బయట ఉండలేం. ఇంట్లో అమ్మతో నాన్నతో మాట్లాడేటువంటి కొలక్వియల్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవే మన ఆఫీసర్స్తో, మన సుపీరియర్స్తో మనం చేయలేం. సో వాళ్ళు మనకు వయసులో మనకంటే చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా మనం ఫార్మల్గా, నాన్ ఫార్మల్గా, ఇన్ఫార్మల్గా, అంటే ఇంట్లో ఇన్ఫార్మల్గా ఉన్నట్లు బయట కూడా అదే విధంగా బిహేవ్ చేస్తే కుదరదు. సో ఆ పొలైట్ రిక్వెస్ట్ను ఇక్కడ మనకు ఫార్మల్, ఇన్ఫార్మల్ అనేటువంటి పేరుతో పెడుతున్నాడు. చూడండి, క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయని చెప్పినాం. సో ఆ క్వశ్చన్ ట్యాగ్స్ కూడా వేటికి అనేది క్లియర్గా ఇచ్చినాడు. ఇంపరేటివ్స్, స్టేట్మెంట్స్. సో అందులో కూడా సెమీ నెగిటివ్స్తో వచ్చినప్పుడు ఎట్లా, ఇండెఫినెట్ సబ్జెక్ట్స్తో వచ్చినప్పుడు ఎట్లా, ఇండెఫినెట్ సబ్జెక్ట్ అంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ లాంటి ఏమైనా వచ్చినప్పుడు, మరియు సెమీ నెగిటివ్స్ అంటే కేవలం నో, నాట్లే కాకుండా సో సెల్డమ్ కానీ, లేకపోతే బిట్టర్లీ కానీ, లేకపోతే సెవెరల్, నెయిదర్, నార్లు లాంటివి కానీ. సో సెమీ నెగిటివ్స్ చాలా ఉంటాయి కదా సెంటెన్సెస్లో. ఆ సెంటెన్సెస్ని ఈవెన్ లిటిల్, ఫ్యూ లాంటివి కూడా మనకు సెమీ నెగిటివ్స్గానే యాక్ట్ చేయబడతాయి. సో వాటిని అన్నింటినీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ దేని మీద క్లారిటీ తెచ్చుకోవాలంటే క్వశ్చన్ ట్యాగ్ మీద క్లారిటీ తెచ్చుకోవాలి. సో ఇప్పుడు ఫంక్షనల్ ఇంగ్లీష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా అసలు వై ద క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటి దాంతో స్టార్ట్ చేసి వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఎ క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటి దానితో
విధానంతో కంటిన్యూ చేస్తూ హౌ ఏ క్వశ్చన్ ట్యాగ్ హ్యాస్ టు బి కన్స్ట్రక్టెడ్ ఫర్ స్టేట్మెంట్స్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంతటితో మనం ఎండ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి దీనిని. ఇక టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనము ఆల్రెడీ చెప్పేసుకుని ఉన్నాం. సో స్ట్రక్చర్ పరంగా సెన్స్ పరంగా 2 రకాలుగా మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని డివైడ్ చేస్తామని. సో ఆ డివైడ్ చేసేటప్పుడు వాటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ కూడా మనకు క్లారిటీ ఉండాలి అని, స్ట్రక్చర్ పరంగా చేసేటప్పుడు ఎన్ని క్లాజెస్ ఉన్నాయి, ఎన్ని కంజంక్షన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా, ఎన్ని ఫైనైట్ వర్బ్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేయాలి. సో ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ చూద్దాం. ఇక సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది లాంగ్వేజ్ని నేర్పించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది పిల్లలకి. ఇఫ్ యూ కన్ఫైన్ యువర్ నాలెడ్జ్ ఓన్లీ విత్ 2 or 3 words or sentences, then your language may not be widened in the coming days. So that's why you have to improve a sentence by adding certain words. So how these words have to be added in order to make our linguistic ability సూపర్ అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో మనం చూస్తాం. ఎట్లా సెంటెన్స్ని ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేస్తాం. ఇక ఆల్రెడీ మనం చెప్పినాం స్పీచ్, వాయిస్లు. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కూడా డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్, ప్యాసివ్, సో వీటి మీద తప్పనిసరిగా మీకు అవగాహన ఉండాలి. సో టెన్సెస్ మీద అవగాహన ఉండాలి. సో టోటల్గా ఉండేటువంటి 12 రకాల సెంటెన్సెస్, సో అవి ఏ విధంగా ఫ్రేమ్ అయితే అంటే వాటి యొక్క స్ట్రక్చర్ మీద, సో ఇఫ్ కండిషనల్ క్లాజెస్ 1, 2, 3ల మీద కూడా మనకు క్లారిటీ ఉండాలా అని చెప్తున్నాడు అనమాట. దెన్ అగ్రిమెంట్ బిట్వీన్ సెంటెన్స్ అండ్ వర్బు, సబ్జెక్ట్ అండ్ వర్బు. సో తప్పనిసరిగా ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో కానీ, సెంటెన్స్ స్ట్రక్చర్లో కానీ, సో మనము ఒక సబ్జెక్టుల తర్వాత సో ఏ వర్బు ఉండడానికి ఛాన్స్ ఉంది, అసలు సబ్జెక్టుగా ఏమేమి యాక్ట్ చేస్తాయి, నౌను ప్రొనౌన్లే సబ్జెక్ట్గా యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ఎందుకంటే నౌను ప్రొనౌన్లకు సంబంధించినటువంటి నంబర్, ఆ పర్సన్, సో దానికి అనుగుణంగా వర్బు కూడా మార్పులకు గురి కావాలి కదా. సో ఆ వర్బును ఈ సబ్జెక్ట్ని అగ్రి అయ్యేటువంటి విధానం మీద ఏమైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. యాజ్ ఫార్ యాజ్ వర్డ్ ఆర్డర్ ఈజ్ కన్సర్న్, సో ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ అనేటువంటిది క్లాజెస్ సహాయంతో, క్లాజెస్ అనేటువంటివి ఫ్రేజెస్ సహాయంతో, ఫ్రేజెస్ అనేటువంటివి వర్డ్స్ సహాయంతో, వర్డ్స్ అనేటువంటివి సిలబుల్స్, ఆ సిలబుల్స్ అనేటువంటి లెటర్స్ సహాయంతో కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయి. దిస్ ఈజ్ ద హైరార్కియల్ స్ట్రక్చరల్ డిజైన్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, సో ఒక సెంటెన్స్లో ఉండేటువంటి ఆ ఫ్రేజెస్, క్లాజెస్, వాటి యొక్క ఆర్డర్ ఎలా మనము చేయాలి, సో ఆ వర్డ్ ఆర్డర్ మీద క్లారిటీ తీసుకోండి. ఏది ముందు రావాలి, ఏది తర్వాత రావాలి, సో ఎన్ని పదాలు ఒకే సెన్స్ను ఇస్తూ మనం ఉపయోగించగలం, సో ఈ వర్డ్ ఆర్డర్ని మనము డిస్కస్ చేయాలి. ఇక లింకర్స్ అనేటువంటివి సాధారణంగా కంజంక్షన్స్ని మనం లింకర్స్ అని అంటాం. అయితే కంజంక్షన్స్ అనేటువంటివి ప్యూర్గా కనెక్ట్ చేయడానికే ఉపయోగపడతాయి. లింకర్స్ అనేటువంటివి కేవలం కంజంక్షన్సే కాకుండా ఈవెన్ వర్బ్స్, లింకింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, సో వర్బ్స్ సహాయంతో కూడా మనం చేయవచ్చు. ఈవెన్ కంజంక్షనల్ ఫ్రేజెస్ సహాయంతో కూడా మనము లింకర్స్ని, వాటిని కోహెరెంట్ మార్కర్స్ అని అంటాం. ఈ కోహెరెన్స్ డివైజెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా లింకర్స్ హెడ్డింగ్ కింద మనం డిస్కస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ క్లియర్గా ఇచ్చి ఉన్నాడు. అంటే మనకి అసెర్టివ్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ, ఇంపరేటివ్, ఆప్టేటివ్ రకరకాల సెంటెన్సెస్ ఉన్నాయి. అవి సెన్స్ బేస్డ్. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, కాంపౌండ్, కాంప్లెక్స్, కాంప్లెక్స్, కాంపౌండ్ లాంటి సెంటెన్సెస్ అన్నీ కూడా స్ట్రక్చరల్ బేస్డ్ అనమాట. ఒక సెంటెన్స్ నుంచి మరొక సెంటెన్స్లోకి ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేయాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనేటువంటి నాలెడ్జ్ కూడా మనకు అవసరం. ఇక కామన్ ఎర్రర్స్ అనేటువంటిది పెట్టాడు అంటే మొత్తం ఇంగ్లీష్ అంతా డిస్కస్ చేయడానికి అవకాశం ఉంది. నౌన్స్ పరంగా, ప్రొనౌన్స్ పరంగా, అడ్జెక్టివ్స్ పరంగా, వర్బ్స్ పరంగా, అడ్వర్బ్స్ పరంగా, ప్రిపోజిషన్స్ పరంగా, కంజంక్షన్స్ పరంగా, సబ్జెక్టు పరంగా, ఆబ్జెక్టు పరంగా, వర్బ్ పరంగా, సో రకరకాల ఈవెన్ ఆర్టికల్స్, హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ పరంగా కూడా ఒక సెంటెన్స్లో రకరకాల తప్పులు దొల్లడానికి అవకాశం ఉంది. ఆ తప్పులు దొల్లినటువంటి తప్పులను ఐడెంటిఫై చేసేటువంటి ఎబిలిటీ మనకు ఉందా లేదా అని కామన్ ఎర్రర్స్ అనేటువంటి హెడ్డింగ్లో చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది చాలా డెప్త్ ఉన్నటువంటి ఒక ఏరియాగా మనం భావిస్తాం. సో వెకాబులరీ మరియు గ్రామర్ టాపిక్స్ మీద నేను అడుగుతాను అంటున్నాడు. సో మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు ఉన్నప్పుడు మాత్రమే సో వీటికి ఆన్సర్ చేయగలుగుతాం. వాటిలో కూడా కొన్ని టిప్స్ సహాయంతో ఐడెంటిఫై చేసేటువంటి ఒక ప్రయత్నం అయితే మనం చేస్తాం. ఇక నెక్స్ట్ పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్. ఓకే, సో పంక్చువేషనల్ మార్క్స్లో భాగంగా క్యాపిటల్ లెటర్స్ కూడా వస్తుంది. దాన్ని నేను సపరేట్ చేయాల్సిన పనిలే. మరి ఒకవేళ సపరేట్ చేసినాడు క్యాపిటలైజేషన్ అంటే హౌ
a capital letter or a capital case of alphabetic symbols have to be used in our daily life అనేది మనం మేజర్గా డిస్కస్ చేయాలి, ఎందుకంటే క్యాపిటలైజేషన్ వచ్చింది కాబట్టి. ఇక పంక్చువేషన్ మార్క్స్లో కూడా సో క్యాపిటల్ లెటర్స్, కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్కు, ఎక్స్క్లమేషన్ మార్కు, ఇన్వర్టెడ్ కామాస్ ఇవన్నీ ఇచ్చున్నాడు. ఇవే కాకుండా కొటేషన్ మార్క్స్ అయితేనేమి, హైఫన్ అయితేనేమి, కోలన్ అయితేనేమి, సెమికోలన్ అయితేనేమి, సో వీటినన్నిటిని క్వశ్చన్ మార్క్ అయితేనేమి, ఎక్స్క్లమేటరీ మార్క్ అయితేనేమి, సో ఓవరాల్గా అవగాహన తీసుకోకుండా పెరిఫెరల్ నాలెడ్జ్తో మనం వెళ్ళకూడదు. వెనెవర్ you pick a particular concept in order to know about it, you have to get maximum information regarding that particular picked one. సో అట్లా కాకుండా ఏదో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1-2 పాయింట్తో సో నడవదు. సో మనం డీటెయిల్గా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సో రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్, సో డిస్కోర్స్ అనేటువంటిది ఇప్పుడు NCF 2005 వచ్చిన తర్వాత కొత్తగా యూస్ చేస్తున్నటువంటి ఒక పదం. వాట్ ఈస్ ద డిస్కోర్స్ అండ్ హౌ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ హ్యావ్ టు బి సబ్మిటెడ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఈ డిస్కోర్సెస్లో భాగంగానే మనం కాంప్రహెన్షన్ చెప్పి ఉన్నాం కదా, లెటర్ రైటింగ్, న్యూస్ రిపోర్ట్, డైరీ ఎంట్రీ, కన్వర్జేషన్, డిస్క్రిప్షన్, డైరీ ఎంట్రీ డైరీ ఎంట్రీ వాజ్ రిపీటెడ్, సో బయోగ్రాఫికల్ స్కెచ్, స్టోరీ, స్క్రిప్ట్ ఫర్ ఏ స్పీచ్. సో వీటన్నింటినీ కూడా మనం లిటరరీ ఫార్మ్స్ ఆఫ్ డైలీ లైఫ్ లేదా డిస్కోర్సెస్ అని చెప్తాం. ఇక రేపు డిక్షనరీని కూడా పిల్లవాడు యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి డిక్షనరీ స్కిల్స్ మీద, తర్వాత కాంప్రిహెన్షన్, సో ప్రోజ్ జనరల్గా ఇస్తాడు, సో దానికి అన్సీనే ఉంటుంది, మనకి ఏమి టెక్స్ట్ బుక్ ప్రిస్క్రైబ్ చేయలేదు కాబట్టి సో సీన్ ఏముండవు, అంటే తెలిసినటువంటి పారాగ్రాఫ్స్ ఏముండవు. చూడండి ఒక్కసారి ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఐటమ్స్ అన్నింటినీ మీరు చూసినట్లయితే నేను వాట్ ఎవర్ ఐ సప్లైడ్ అట్ ద ఇనిషియల్ ఫేజ్, సో దట్ వాస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద సిలబస్. సో రేపు ఒకవేళ సిలబస్ను సెట్ చేసినా కూడా take it granted, so all these items will become the elements of that particular composition of the paper setter or organizer. సో ఇవి ఖచ్చితంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే here my duty is, if tomorrow or day after tomorrow that particular syllabus for English language proficiency test is announced from the organizer, దట్ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ అని నేను చెబుతున్నా, ఇవన్నీ ఉండాలి అని చెబుతున్నా. సరే ఇవన్నీ ఉంటాయో లేదో రేపు సిలబస్ వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా గమనించండి. అయితే కొన్ని మోడల్ క్వశ్చన్స్ను కూడా నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు సంబంధించి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో ఎలా వస్తాయి ప్రశ్నలు అనేటువంటి దాన్ని కూడా చూడండి. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటి దానిని గతంలో మోడల్ స్కూల్ టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్స్కి మాత్రమే పెట్టి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈవెన్ తెలుగు పండిట్స్ కూడా పెట్టడానికి ఛాన్స్ ఉంది. డిఎస్సిలో భాగంగా ఎస్జిటీలకు పెడతాడు, అందరూ స్కూల్ అసిస్టెంట్స్కు పెడతాడు, తెలుగు పండిట్స్కు పెడతాడు. సో తెలుగు పండిట్స్ కూడా అవసరం మేరకు ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ దే హ్యావ్ బీన్ యాక్టింగ్ యాజ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ టీచర్స్ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం కాంపౌండ్ కదా. సో తెలుగు పండిట్స్, హిందీ పండిట్స్, పీఈటీ వాళ్ళకి కూడా దీని మీద పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఈజ్ నాట్ ఫర్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్ టీచర్, ఈజ్ ఫర్ ఆల్ టీచర్స్ హూ మే బీ రిక్రూటెడ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్ అనేటువంటిది నా యొక్క యాంటిసిపేషన్. సో రేపు అందరికీ కూడా దీనిని వన్ ఆఫ్ ద పేపర్స్గా పెట్టి, సో ఇఫ్ యూ గెట్ eligibility on this particular paper, then you will become eligible in order to show your talent in your mother subject అనేటువంటిది ఇంటెన్షన్ అయ్యి ఉండవచ్చు మన యొక్క కంపోజర్. సరే ఎవరికి పెడతారు, ఏంటి పెడతారు, సిలబస్ అయితే ఇదే పెట్టాలి, తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఈ సిలబసే ఉంటుంది. ఎస్జిటీల దగ్గర నుంచి సో ఫిజికల్ డైరెక్టర్స్ వరకు అందరికీ కూడా ఇది వన్ ఆఫ్ ద పేపర్స్గా పెట్టి, సో ఇది ఎలిజిబుల్ అయితేనే మీ యొక్క మదర్ సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ని చెక్ చేస్తామని అనడానికి ఛాన్స్ ఉంది. అయితే నేను ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఇది గతంలో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో భాగంగా సో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చనే నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నా. ద మ్యాన్ సెడ్ టు ద ఆఫీసర్, ప్లీజ్ హెల్ప్ మీ చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్. మనం అనుకున్నాం కదా ఎస్, రిపోర్టెడ్ స్పీచ్ మీద ఎస్ ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉంది. వాయిస్ మీద ఉంది, స్పీచ్ మీద ఉంది, క్వశ్చన్ ట్యాగు, టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, డిగ్రీస్ ఆఫ్ కంపేర్ అనుకున్నాం కదా. అందులో రిపోర్టెడ్ స్పీచ్కు సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఏంటది, ద మ్యాన్ సెడ్ టు ద ఆఫీసర్, ప్లీజ్
హెల్ప్ మీ. సో నేను డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్ని మీకు చెప్పేటప్పుడు తప్పనిసరిగా దీని మీద అవగాహనని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సర్ని చెప్పడమే నా ఉద్దేశం అయితే కాదు. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత దీన్ని నేను క్లోజ్ చేస్తా. చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మాట్లాడుకునేటప్పుడు మనం రెండు రకాలుగా మాట్లాడుకుంటాం. ఒకటి మాట్లాడుకునేటువంటి ఆ సంభాషణ స్పీచ్ అని అంటాం. సో ఆ స్పీచ్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి డైరెక్ట్ స్పీచ్, రెండవది ఇండైరెక్ట్ స్పీచ్. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నటువంటి విషయాన్ని, అంటే స్పీకరు లిజనరు మాట్లాడుకున్నటువంటి విషయాన్ని ఏం మార్పులు చేయకుండా అట్లే రాస్తే అది డైరెక్ట్ అని. సో మార్పులతో, అంటే మూడో వ్యక్తి నాలుగో వ్యక్తితో చెబుతుండగా జరిగినటువంటి సంభాషణని మూడో వ్యక్తి విని నాలుగో వ్యక్తితో ఇండైరెక్ట్గా చెప్పేటువంటి ఆ పర్టికులర్ రిప్రజెంటేషన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. జరిగిపోయినటువంటి దాన్ని రిపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్కి మరొక పేరు ఏంటి అంటే రిపోర్టెడ్ స్పీచ్ అని. జస్ట్ యూ హ్యావ్ టు గెట్ అన్ ఐడియా దట్ డైరెక్ట్ స్పీచ్ మీన్స్ దట్ ఈస్ ది యాక్చువల్ కాన్వర్జేషన్ విచ్ వాజ్ అకర్డ్ బిట్వీన్ స్పీకర్ అండ్ లిజనర్. ఇండైరెక్ట్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ అంటే దట్ వాజ్ ఆల్రెడీ హ్యాపెండ్ అండ్ దట్ వాజ్ రిపోర్టెడ్ బై నాట్ ఎగ్జాక్ట్లీ ద స్పీకర్ అండ్ లిజనర్ బట్ ద థర్డ్ పర్సన్ హూ విట్నెస్డ్ ఇండైరెక్ట్లీ. ఎక్కడో దూరంగా ఉండి వినినటువంటి మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి చెబుతుండగా రాస్తే దాన్ని ఇండైరెక్ట్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. జాగ్రత్తగా గమనించండి, ఈ ఇండైరెక్ట్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ జరిగిపోయినటువంటి సంఘటనలు కాబట్టి తప్పనిసరిగా ఒకే టెన్స్లో ఉండాలి. ఏ టెన్స్లో ఉండాలి? పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. రైట్, ఇక రండి. సో ఇక్కడ మనం సో ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా ఉంది చెప్పడానికి. అయితే ఆన్సర్ని తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ని నేను జస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన. సో ఇప్పుడు ఆన్సరు ఎలా ఉంటుందో చూద్దాం. ప్లీజ్ హెల్ప్ మీ, ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్. సో సెంటెన్స్ యొక్క రకాల మీద కూడా మీకు ఐడియా ఉండాలి. సో అసెర్టివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, దెన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అండ్ దెన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని రకరకాలుగా సెంటెన్సెస్ ఉంటాయి. సో వీటి యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి. ఇవి ఏ పంక్చువేషన్ మార్క్స్తో ఎండ్ అవుతాయో కూడా తెలుసుకోవాలి. ఓవరాల్గా ఇవి సప్లై చేసే సెన్స్ మీద కూడా మీకు క్లారిటీ ఉండాలి. అయితే నేను డైరెక్ట్గా ఒక సెంటెన్స్ని తీసుకుంటున్నా, ఇంపరేటివ్ సెంటెన్స్ అని. ఒక స్పీకర్ తన లిజనర్ని తన సబార్డినేట్ లేదా తనకంటే తక్కువ క్యాడర్ లేదా తన అవసరాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తిగా భావించినప్పుడు సో అతను ఏం చేస్తాడు అంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తితో ఒక సలహా కానీ ఒక ఆజ్ఞ కానీ ఒక రిక్వెస్ట్ కానీ చేయడానికి అవకాశం ఉంది. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రమే చేస్తాం కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్టు కూడా ఉండదు. అంటే డైరెక్ట్ వర్బ్తోనే స్టార్ట్ అవుతుంది. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ వర్బ్ కూడా ఏ టెన్స్లో ఉండాలంటే ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. సో చూడండి, సో హెల్ప్ అనేటువంటిది ప్రజెంట్ టెన్స్, రిక్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ప్లీజ్ అని వచ్చిందనమాట. సో ప్లీజ్ హెల్ప్ మీ, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు మనం ఓవరాల్గా రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా. సో ఇక్కడ ఈ వర్బ్ ఎలా మారిందో చూడండి. ఇక్కడ టోల్డ్ అయింది, ఇక్కడ ఇన్ఫార్మ్డ్ అయింది, ఇక్కడ రిక్వెస్టెడ్ అయింది. ఇది ప్లీజ్ అని వచ్చింది కాబట్టి తప్పనిసరిగా రిక్వెస్టెడే. కాబట్టి ఒకటవది రెండవది ఆన్సర్లు కావడానికి స్కోప్ లేదు. మల్టిపుల్ చాయిసెస్ ఎగ్జామినేషన్ని రాయాలి అంటే టోటల్గా సబ్జెక్టు మీద పట్టేం అవసరం లే. సబ్జెక్టు మీద ఒక మోస్తరు నాలెడ్జ్ ఉన్నా కూడా ఆన్సర్ని చేయవచ్చు. సో కాబట్టి ఒకవేళ రేపు తెలుగు పండిట్స్కి హిందీ పండిట్స్కి కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టినటువంటి పరిస్థితి వస్తే సో చిన్న టిప్స్ ద్వారా ఆన్సర్ను పట్టించేటువంటి చాలా స్ట్రాటజీస్ టెక్నిక్స్ లాంగ్వేజ్ టీచింగ్లో ఉన్నాయి. వాటిని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. సో రెండు రిక్వెస్టెడే. చూడండి, ద మ్యాన్ సెడ్ టు ద ఆఫీసర్. సో ద మ్యాన్ రిక్వెస్టెడ్ టు ద ఆఫీసర్. ఇక్కడ కూడా ద మ్యాన్ రిక్వెస్టెడ్ టు ద ఆఫీసర్. ఎస్, రెండు ఓకే. అయితే ఇక్కడేమో ఫార్ హెల్ప్, ఇక్కడేమో టు హెల్ప్ హిమ్. సో ఇక్కడ సహాయం కోసము, ఇక్కడ తనకు సహాయం చేయమని. అవును కదా, ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయమని అన్నాడు కదా. సో కాబట్టి 200% ఏమవుతుందంటే సో టు హెల్ప్ హిమ్, అతనికి సహాయం చేయమనే. ఇక్కడ ఫార్ హెల్ప్ ఇది గ్రామటికల్గా కూడా సో సరిగా లేదు, అయినప్పటికీ సహాయం కోసము. సో ద మ్యాన్ రిక్వెస్టెడ్ టు ది ఆఫీసర్ ఫర్ హెల్ప్. సో సహాయం చేయమని అడిగినాడు. ఎవరికి సహాయం చేయమని? తనకు సహాయం చేయమనా, లేకపోతే ఇంకొకళ్ళకు సహాయం చేయమనా, లేదా ఒక సహాయం చేయమని? నో, దిస్ విల్ క్యాటర్ నో కంప్లీట్ మీనింగ్. సో దట్స్ వై సో ప్లీజ్ లివ్ ఇట్ ఫర్ ఇట్స్ ఫేట్. సో అది కాదు. సో ఇక్కడ 4th వన్ అనేటువంటిది ఇక్కడ నాకు సహాయం చేయమని. ఇక్కడ ఏముందో ఎగ్జాక్ట్గా మనకు క్యాటర్ అయ్యే పరిస్థితి ఉండాలి తప్పితే సో మనం దాన్ని ఓన్గా
మ్యానిపులేట్ చేసేటట్లు చేంజ్ చేసేటట్లు ఉండకూడదు కదా. సో కాబట్టి ఎగ్జాక్ట్గా దానికి సరైనటువంటి సమాధానం ఏమొస్తుందంటే 4th వన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ రెండవ క్వశ్చన్ చూడండి. అడిగినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో హీ రిమార్క్డ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో ఇది కూడా ఇండైరెక్ట్ స్పీచ్కు సంబంధించినటువంటిదే. సో హీ రిమార్క్డ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సో దీనినేమో రిపోర్టింగ్ పార్ట్ అని అంటాం, ఎవరు చెప్పారో ఆ విషయాన్ని. దానిని రిపోర్టెడ్ పార్ట్ అని అంటాం. రిపోర్టెడ్ పార్ట్ తప్పనిసరిగా ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటుంది. సో దీనిని మనం ఆన్సర్ చేయాలి అంటే ఇచ్చినటువంటిది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్, ఇది జనరల్ ట్రూత్. ఇది ఇట్ కెనాట్ బి చేంజ్డ్ ఫార్ ఎనీ పీరియడ్. సో ఏ టైంకైనా ప్రజెంట్కైనా పాస్ట్కైనా ఫ్యూచర్కైనా సేమ్ కదా అది. సో నిదానంగా ఏదైనా ఒక పని కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే తప్పనిసరిగా గెలుపు మీదే అనేటువంటి అర్థాన్ని తీసుకొస్తుంది కదా. సో చూడండి, సో హీ రిమార్క్డ్ దట్. ఓకే, ఎస్. సో ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాడు కాబట్టి ఎస్, హీ రిమార్క్డ్ దట్. సో చూడండి, ఇక్కడ వరకు చూడండి, హీ రిమార్క్డ్ దట్. ఓకే, హీ రిమార్క్డ్ ఇఫ్. సో ఇది ఆన్సర్ కాదు. ఓకే, సో ఇది మాత్రం ఆన్సర్ కాదు. ఓకే, రైట్. హీ రిమార్క్డ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. 4వది ఎటువంటి పరిస్థితుల్లో ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా మిగిలినటువంటి 3 ఉంది. సో ఇక్కడ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో ఇక్కడ స్లో అండ్ స్టడీ హ్యాజ్ వన్ ద రేస్ అని ఉంది. మార్చడానికి మనకు అవకాశం లేదు కదా, మార్చకూడదు కదా. సో కాబట్టి 2వది ఎటువంటి పరిస్థితిలో ఆన్సర్ కాదు. ఎస్. సో 3వ చూడండి, హీ రిమార్క్డ్ దట్ స్లో అండ్ స్టడీ వుడ్ మేక్ 4. సో ఎలా మనం హౌ కెన్ వీ చేంజ్ ద గివన్ సెంటెన్స్ ఇన్ అకార్డింగ్ టు అవర్ టేస్ట్. సో ఇది కూడా కాదు. చూడండి ఎంత ఈజీగా మనం చెప్పడానికి ఛాన్స్ ఉందో, 1వది సరైనటువంటి సమాధానం అని. సో చాలామంది స్టూడెంట్స్ అనుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ బొంబాస్టిక్, ఇట్ కెనాట్ బి హ్యాండిల్డ్ బై ఆర్డినరీ పీపుల్, ఆర్డినరీ స్టూడెంట్ అనేటువంటి ఒక చిన్న మిస్కన్సెప్షన్తో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఇది మల్టిపుల్ చాయిసెస్ ఎగ్జామినేషన్. సో ఎనీవన్ కెన్ బి మాస్టర్డ్, ఎవరికైనా కూడా సాధ్యపడుతుంది మ్యాక్సిమం స్కోర్ తీసుకురావడానికి. సో ఇక్కడ ఇంగ్లీష్ స్క్రిప్ట్ని చూస్తూనే భయపడేటువంటి మన స్టూడెంట్స్కి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి అంటే, సో ఇఫ్ యూ గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ సో టైనీ, చాలా చిన్నది ఇది. ఓకే, రైట్. సో ఆన్సర్ చేసేటువంటి విధానము మీకు క్లారిటీ వచ్చింది. సో ఎటువంటి పరిస్థితుల్లోనో సో మిగిలిన వాటిని చూడకుండా మనం ఆన్సర్ని పెట్టద్దండి. సో దీనికి ఆన్సర్ అది. ఓకే, సో నెక్స్ట్ సో ద వర్డ్ దట్ హ్యాస్ అ సిమిలర్ మీనింగ్ ఈజ్ కాల్డ్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం చెప్పండి, ఏదైనా ఒక వర్డ్కి సిమిలర్ మీనింగ్ ఉండేటువంటి దాన్ని సినానిమ్ అంటాం. స్టూడెంట్స్ అంతా ఏం చదువుతున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామినేషన్ సినారియోను అర్థం చేసుకోకుండా కొన్ని పదాలు, వాటికి సమాన అర్థాలు వచ్చేటువంటి పదాలు నేర్చుకుంటున్నారు కదా. అయితే అడిగినటువంటి ప్రశ్న చూడండి, సో సేమ్ మీనింగ్ లేదా సిమిలర్ మీనింగ్ ఉండేటువంటి దానిని ఏమంటాం అని అన్నాడు అనమాట. చూడండి కింద ఆప్షన్స్, ఎ సినానిమ్, ఎన్ యాంటోనిమ్, ఎ డెఫినేషన్, ఎ గైడ్ వర్డ్. చూడండి సేమ్ మీనింగ్ ఉండేటువంటి దాన్ని సినానిమ్ అంటారని మనకు తెలుసు. ఓకే, సో ఆపోజిట్ మీనింగ్ ఉండేటువంటి దాన్ని యాంటోనిమ్ అంటారని కూడా మనకు తెలుసు. డెఫినేషన్ అంటే ఏదైనా అర్థం తెలియనటువంటి ఒక డిఫికల్ట్ వర్డ్ లేదా టార్గెటెడ్ వర్డ్కి సో దాని అర్థాన్ని డిఫైన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని డెఫినేషన్ అంటామని తెలుసు. సో గైడ్ వర్డ్ కూడా కాదు. ఇక్కడ గైడ్ వర్డ్ అంటే ఒక డిక్షనరీ పేజ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిక్షనరీ పేజ్ అనుకోండి, ఇది ఒక డిక్షనరీ పేజ్. ఓకే, ఈ డిక్షనరీ పేజ్లో ఇక్కడ లెఫ్ట్ టాప్ కార్నర్లో రైట్ టాప్ కార్నర్లో 2 వర్డ్స్ ఉంటాయి ఒక డిక్షనరీ పేజ్లో. లెఫ్ట్ టాప్ కార్నర్లో రైట్ టాప్ కార్నర్లో ఈ వర్డ్స్ దేన్ని సూచిస్తాయి అంటే, ఈ పర్టికులర్ డిక్షనరీ పేజ్లో ఈ లెఫ్ట్ టాప్ కార్నర్లో ఉండేటువంటిది ఫస్ట్ వర్డ్ అని, ఈ రైట్ టాప్ కార్నర్లో ఉండేటువంటిది లాస్ట్ వర్డ్ అని. ఇది చాలామందికి తెలియనటువంటి విషయం. ఇన్ ఏ డిక్షనరీ పేజ్ దేర్ మైట్ బి 2 words which are at left top corner and right top corner. These words cater the information to the referrer that left top corner word is the first word in the dictionary page, right top corner word is the last word in the dictionary page. సో ఇవి ఈ 2 పదాల మధ్యలోనే ఇక్కడ ఉండేటువంటి ఎంట్రీస్ అన్నీ ఉంటాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని రెఫరర్కి గైడ్ చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఈ వర్డ్స్నే మనం ఏమనడానికి ఛాన్స్ ఉంది అంటే గైడ్ వర్డ్స్ అనడానికి కూడా ఛాన్స్ ఉంది. సో సేమ్ మీనింగ్ కలిగినటువంటి లేదా సిమిలర్ మీనింగ్ కలిగినటువంటి దాన్ని గైడ్ వర్డ్ అనడానికి కూడా అవకాశం లేదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సినానిమ్. ఓకే, సో నెక్స్ట్
నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ డిక్షనరీ ద ఫంక్షన్ ఆఫ్ ఎ వర్డ్ ఇన్ స్పీచ్ ఈజ్ కాల్డ్. సో మాట్లాడడానికి అవసరమైనటువంటి ఆ వర్డ్ని మనం పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి పేరుతోనే పిలుస్తాం. సో డెఫినేషన్, ప్రొనౌన్సియేషన్, ఎటిమాలజీ అనడానికి ఛాన్స్ లేదు. డెఫినేషన్ని మనం ఇంతకుముందు క్వశ్చన్లో డిస్కస్ చేసినాం. ప్రొనౌన్సియేషన్ అని అంటే ద వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎ సౌండ్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్డ్, దానినే ప్రొనౌన్సియేషన్ అని అంటాం. ఓకే, అండ్ దెన్ ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ఇది నౌన్ ఫామ్, ఇది నౌన్ ఫామ్, నామవాచకం ఇది. సో దీనికి వర్బ్ ఏమవుతుంది అంటే ప్రొనౌన్స్ అవుతుంది. ఏమవుతుంది? ప్రొనౌన్స్. చూడండి, వర్బులో ఎన్ పక్కన ఓ వస్తుంది, అదే నౌన్లో ఎన్ పక్కన ఓ రాదు, యు వస్తుంది. ఓకే, స్పెల్లింగ్ చూడండి. సో ప్రొనౌన్స్ అనేది వర్బ్ ఫాము, ప్రొనౌన్సియేషన్ అనేది నౌన్ ఫాము. నౌన్లో ఎన్ పక్కన ఓ రాదు. చాలామంది ప్రొనౌన్సియేషన్ అంటుంటారు, అలా కాదు, ప్రొనౌన్సియేషన్ అనాలి. సో వర్బ్లో మాత్రం ఎన్ పక్కన ఓ వస్తే దాన్ని ప్రొనౌన్స్ అని అనాలి. ఓకే, ఎస్, పార్ట్ ఆఫ్ స్పీచ్. సో ఇన్ ఏ డిక్షనరీ ద ఫంక్షన్ ఆఫ్ ఎ వర్డ్ ఇన్ స్పీచ్, ఏదైనా ఒక పదాన్ని స్పీచ్లోకి తీసుకున్నామంటే దాన్ని పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. ఇక ఎటిమాలజీ అంటే ఇది ఒక లాంగ్వేజ్ స్టడీ, స్టడీ ఆఫ్ ఎ లాంగ్వేజ్. సో ఇందులో మనకి ఎ వర్డ్ అండ్ ఇట్స్ ఆరిజిన్ వస్తుంది. ఏదైనా ఒక పదం, ఒక వర్డ్, దాని యొక్క ఆరిజిన్. సో వర్డ్ యొక్క ఆరిజిన్ని మనం తెలుసుకుంటే సో దాన్ని ఏమంటామంటే ఎటిమాలజీ అని అంటాం. సో ఇటువంటి లాంగ్వేజ్ స్టడీస్ చాలా ఉన్నాయి. సిమాంటిక్స్, సింటాక్స్, ఫోనాలజీ, అండ్ దెన్ మార్ఫాలజీ, ఆర్థోగ్రఫీ, సో ఎటిమాలజీ. సో చాలా లింగ్విస్టిక్ బ్రాంచెస్ ఉన్నాయి. సో దే హ్యావ్ టు బి స్టడీడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ మాస్టరీ ఓవర్ ఎ పర్టికులర్ లాంగ్వేజ్. అవన్నీ కూడా అవసరం వచ్చిన సందర్భంలో నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తా. ఎటిమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎ వర్డ్ అండ్ ఇట్స్ ఆరిజిన్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఎస్, సో మార్టిన్ ఈస్ డాష్ దెన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. సో ఇక్కడ చూడండి, దీన్ని చూస్తూనే మనం చెప్పవచ్చు ఇట్స్ ఎ కంపారిజన్ బిట్వీన్ ఎనీ అదర్ బాయ్ అండ్ మార్టిన్ కదా. సో ఒక అబ్బాయి మార్టిన్ మీద మధ్యలో కంపారిజన్ జరిగింది కాబట్టి ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కిందికి వస్తుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సో దాన్ అనేటువంటి ఈ పర్టికులర్ కంజంక్షన్ని మనం యూజ్ చేసినాం కదా. సో ఒక సబార్డినేట్ కంజంక్షన్ అది, దాన్ని యూజ్ చేసినాము. సో ఇక మనకి ఓవరాల్గా ఈ 4 ఆప్షన్స్లో ఏది సెట్ అవుతుందని అడుగుతున్నాడు కదా. సో మోర్ దెన్ ఇండస్ట్రియస్, ఆల్రెడీ దాన్ వచ్చింది కదా, ఇంకొక దాన్ రావడానికి ఛాన్స్ లేదు. సో మోర్ ఇండస్ట్రియస్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. Martin is more industrious than any other boy in the class. Okay, there is a probability. And then as industrious, so as వచ్చింది అంటే దీని తర్వాత ఇంకొక వర్డ్ ఏం రావాలి? యాజ్ రావాలి. కానీ ఏమొచ్చింది అక్కడ? ధ్యాన్ వచ్చింది, కాబట్టి ఇది కూడా కాదు. సో ఇండస్ట్రియస్ వచ్చినా కూడా సో ఇక్కడ యాజ్ రావాల్సిందే. అంటే యాజ్ కానీ సో కానీ వచ్చి దాని తర్వాత ఏదైనా ఒక అడ్జెక్టివ్ వచ్చింది అంటే ఆ తర్వాత రావాల్సినటువంటి పదం తప్పనిసరిగా యాజే ఉండాలి అనేటువంటి విషయాన్ని బేస్ చేసుకొని ఇవి కావు అని చెప్తున్నాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మోర్ ఇండస్ట్రియస్. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా వీటికి ఆన్సర్లు పెట్టడానికి ఛాన్స్ ఉంది. చెన్నై, ఎస్, చెన్నై ఈజ్ డాష్ ముంబై, చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ బెస్ట్ కంప్లీట్స్ ద సెంటెన్స్. సో ఇక్కడ కూడా మనకి స్పీచ్కు సంబంధించినటువంటి ప్రశ్నే. చూడండి, మీకు ఆల్మోస్ట్ 100 క్వశ్చన్స్ ఒకవేళ సో 100కే తీసుకోవాలి. సో 100 క్వశ్చన్స్ రేపటి ఎగ్జామినేషన్లో టెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఏదైనా ఒక పర్టికులర్ గ్రామటికల్ పాయింట్ నుంచి చాలా ప్రశ్నలు రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు స్పీచ్ మీద 2 ప్రశ్నలు చూసినాం కదా. సో ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద మళ్ళా ప్రశ్నలు. సో చెన్నై ఈజ్ డాష్ ముంబై, choose the expression that best completes the sentence. So Chennai is hotter than the Mumbai. Okay, the hottest, yes, hotter than, yes, the hotter than. చూడండి, సో ఇది గ్రామటికల్గా తప్పిది. హాటర్ అని వచ్చి ఆ తర్వాత ధ్యాన్ రావడానికి, ధ్యాన్ వచ్చింది అంటే ముందు వైపున టీహెచ్ రావడానికి ఛాన్స్ లేదు. సో ఈ లెక్కన 4వ దాన్ని తప్పుగా మనం భావిస్తాం. ఓకే, సో చెన్నై ఈజ్ ద హాటెస్ట్ ముంబై, ఇది సెన్సిబుల్ కాదు. ద హాటెస్ట్ రావాలి అని అంటే సో ఒకటే, ఇది సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించినటువంటి అడ్జెక్టివ్. సో ఇది వచ్చింది అంటే ఈ విధంగా రెండింటి మధ్య కంపారిజన్ జరగదు. కంపారిజన్ ఒకటి కంటే ఎక్కువ వాటి మధ్య, అంటే రెండింటి కంటే ఎక్కువ మధ్య జరిగినప్పుడు మాత్రమే ఇది వస్తుంది. సో ఇది ఎటువంటి పరిస్థితిలో కాదు. అర్థమవుతుందా?
చెన్నై ముంబై రెండింటి మధ్యనే కంపారిజన్ జరుగుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితిలో సూపర్లేటివ్ అడ్జెక్టివ్ రావడానికి ఛాన్స్ లేదు. ఒకటి ఎస్ చెన్నై ముంబై కంపారిజన్ జరిగినప్పుడు సో హాటర్ ఓకే, దాన్ ఓకే, అయితే టీహెచ్ఈ ముందు పక్క రావడం అనేది జరగకూడదు. టీహెచ్ఈ అనేటువంటి ఆర్టికల్ రావాలి అంటే దాని తర్వాత వచ్చేటువంటి అడ్జెక్టివ్ ఖచ్చితంగా సూపర్లేటివ్ ఫామ్లోనే ఉండాలి. అంటే మోస్ట్ను కలిగినటువంటి ఒక అడ్జెక్టివ్ అన్నా ఉండాలి, లేదా ఎస్టీ కానీ ఈఎస్టీ కానీ చివర కలిగినటువంటి ఈ ఫార్మేషన్ అన్నా ఉండాలి. సో కాబట్టి ఈ లెక్కన ఇది కాదు. సో హాటర్ దాన్ ది ఒక ప్రాపర్ నౌన్కి ముందు వైపున టీహెచ్ని పెట్టడం సో ఎటువంటి పరిస్థితుల్లో వీలు కాదు కదా. సో అలా పెట్టినామంటే అది మళ్ళీ కామన్ నౌన్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. గ్రామటికల్గా ఒకటది కూడా తప్పే. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సో థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. నెక్స్ట్, they looked around a lot of different buildings dash they could choose the most suitable one to rent for their new business. Choose the word that best completes the sentence. చూడండి ఫలానా సెంటెన్స్. సో గతంలో ఎగ్జామినేషన్స్లో ఏముండే అంటే సో సప్లై ది అప్రాప్రియేట్ ఆర్టికల్ ఆర్ చేంజ్ ఇంటూ ప్యాసివ్ ఆర్ చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ లేదా కంపారిటివ్ డిగ్రీని అడిగేటువంటి వాడు అనమాట. ఇప్పుడు అట్లా అడగకుండా బ్లాంక్ ఇచ్చేసి ఆ బ్లాంక్లో బెస్ట్ సూట్ అయ్యేటువంటి వర్డ్ని సప్లై చేయమని అడుగుతున్నాడు కదా. సో చూడండి, దే లుక్డ్ అరౌండ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెంట్ బిల్డింగ్స్, చాలా డిఫరెంట్ బిల్డింగ్స్ చూసినారు. దే కుడ్ చూస్ ద మోస్ట్ సూటబుల్ వన్ టు రెంట్ ఫర్ దేర్ న్యూ బిజినెస్. సో వాళ్ళు చాలా డిఫరెంట్ బిల్డింగ్స్ని చూసినారు. సో డాష్ దే కుడ్ చూస్ ద మోస్ట్ సూటబుల్ వన్ టు రెంట్ ఫర్ దర్ న్యూ బిజినెస్ అనేటువంటిది. సో ఇప్పుడు చూడండి, బిసైడ్స్ అంటే అర్థం ఏంటి అంటే ఇన్ అడిషన్ టు అని అర్థం. ఇన్ అడిషన్ టు ఓకేనా. సో సిన్స్ అంటే ఏదైనా ఒక టైం ఫ్రేమ్ని ఫలానా టైం నుంచి అని చెప్పేటప్పుడు సో రెండింటిని కలిపినప్పుడు మాత్రమే బిసైడ్స్ని యూస్ చేయాలి కాబట్టి అది రావడానికి ఛాన్స్ లేదు. ఇక ఏదైనా ఒక టైం ఫ్రేమ్ని ఒక టైంని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే సిన్స్ని యూస్ చేయాలి. సో టైంకి సంబంధించినటువంటిది కాదు ఇది ఒక కాన్సిక్వెన్స్ లేదా రిజల్ట్కి సంబంధించినటువంటిది కాబట్టి సో దట్ మధ్యలో ఎటువంటి పదం లేకుండా సో దట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దే లుక్డ్ అరౌండ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెంట్ బిల్డింగ్స్ సో దట్ దే కుడ్ చూస్ ద మోస్ట్ సూటబుల్ వన్ టు రెంట్ దర్ న్యూ బిజినెస్. చాలా బిల్డింగ్స్ చూసినారు. చూడడంలో ఆ బిల్డింగ్స్ అన్నింటిలో కూడా వాళ్ళకు నీట్గా సెట్ అయ్యేటువంటి బిల్డింగ్ని చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ మనకు సెన్సిబుల్గా ఉండేటువంటి ఒక రిప్రజెంటేషన్ అవుతుంది కదా. చాలా బిల్డింగ్స్ని చూసి దాని ఫలితం ఏంటి అంటే అందులో ఒకటి వాళ్ళకు సెట్ అయ్యేటువంటి బిల్డింగ్ని సెలెక్ట్ చేసుకుంటారు అనేటువంటి అర్థం. సో కాబట్టి సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దట్. నెక్స్ట్, it is a pebble beach dash we would better take some beach mats to lie on. సో అది పెబ్బల్ బీచ్, మామూలుగా శాండ్ బీచ్ కాకుండా గులకరాలు ఉన్నటువంటి బీచ్ కాబట్టి మనం సో ఒక బీచ్ మ్యాట్ని ముందే తీసుకెళ్ళినట్లయితే కంఫర్ట్గా ఉంటుంది అక్కడ కూర్చోవడానికి అనేటువంటిది అనమాట. సో ఇక్కడ పెబ్బల్ బీచ్ని బీచ్ మ్యాట్ని రెండింటిని కలిపేటువంటి సందర్భం ఉంటేనే బిసైడ్స్ అనాలి కాబట్టి బిసైడ్స్ ఇక్కడ సెట్ కాదు. అండ్ దెన్ ఇక్కడ ఆ టైంలో అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి అది సెట్ కాదు. సో దట్ అనేటువంటిది ఒక రిజల్ట్కు సంబంధించింది కదా. సో కాబట్టి ఇది సెట్ కాదు. ఇక సెట్ అయ్యేది ఒకటే ఏంటది సిన్స్. సో ఇట్ ఈస్ ఎ పెబ్బల్ బీచ్ సిన్స్ వీ వుడ్ బెటర్ టేక్ సమ్ బీచ్ మ్యాట్స్ టు లై ఆన్. సో ఆ విధంగా ఉండడం వల్ల అలా ఉండడం వల్ల ఏది పెబ్బల్ బీచ్గా ఉండడం వల్ల మనం మ్యాట్స్ని తీసుకెళ్ళినట్టయితే మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఇచ్చినటువంటి 4 పదాల సహాయంతోనే మనం ఇక్కడ అనలైజ్ చేయగలుగుతాం తప్పితే ఈ పర్టికులర్ గ్రామటికల్ కాన్సెప్ట్ ఆన్సర్ని బేస్ చేసుకునే చెప్పగలుగుతాం తప్పితే సో గ్రామర్లో భాగంగా ఇలా చేయాలని చెప్పడానికి స్కోప్ తక్కువ. అంటే ఏదైనా ఒక గ్రామటికల్ కాన్సెప్ట్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం తక్కువ. సో ఇటువంటి సీక్వెన్స్లో మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితుల్లో బిసైడ్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బిసైడ్స్ అవ్వాలంటే ముందుది తర్వాతది రెండు కూడా సేమ్ జానర్లో ఉండాలి. సో అలా లేదు కదా. సో పెబ్బల్ బీచ్ కావడం వల్ల మనం మ్యాట్స్ని అక్కడ బీచ్ మ్యాట్స్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో సిన్స్ వలన సో ఇట్ ఈస్ ఎ పెబ్బల్ బీచ్ సిన్స్ పెబ్బల్ బీచ్ అయి ఉండడం వలన మనం పెబ్బల్ బీచ్లో కంఫర్ట్గా ఉండడానికి ఆ మ్యాట్స్ని తీసుకెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఇక్కడ విషయము అనమాట. సో నెక్స్ట్, డాష్ సంబడి బాట్ మీ ఎ టికెట్ ఐ స్టిల్ వుడ్ నాట్ గో టు సీ దట్ మూవీ. అంటే ఇక్కడ మనం చూస్తూనే చెప్పవచ్చు. సో స్టిల్ హౌఎవర్ అనేటువంటివి సెంటెన్స్ని సో సెంటెన్స్ని మనకు స్టార్ట్ చేసినా కూడా అవి
నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తాయి. వాటిని మనం కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని అంటాం, అడ్వర్స్ ఇంపాక్ట్ ఇస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంది అంటే సో ఎవరో ఒకళ్ళు నాకు టికెట్ తీసుకొచ్చినప్పటికీ కూడా సో నేను మూవీకి టికెట్ ఎవరైనా తీసుకొచ్చినప్పటికీ కూడా నేను మూవీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఈవెన్ ఇఫ్ అనేటువంటిది సెన్సిబుల్గా ఉండేటువంటి ఒక ఆప్షన్. సో ఓన్లీ ఇఫ్ రైట్. సో దీనికి మనకి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేటువంటిది ఏంటంటే ఈవెన్ ఇఫ్ సెట్ అవుతుంది. సో కాబట్టి ఈవెన్ ఇఫ్ ఇస్ ద కరెక్ట్ రిప్రజెంటేషన్ రాదర్ దాన్ రిమైనింగ్ 3 ఆప్షన్స్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎస్. సో ఇది ఓవరాల్గా నేను కొన్ని ట్రయల్ క్వశ్చన్స్ని మాత్రమే మీకు చూపించిన. సో 2 స్పీచ్ మీద వచ్చినాయి, 2 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద వచ్చినాయి, మిగిలినవి కొన్ని కంజంక్షన్స్ మీద వచ్చి ఉన్నాయి కదా. సో ఈ విధంగా మనకు రేపటి ఎగ్జామినేషన్లో మనం చెప్పుకున్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ మీద ప్రశ్నలు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేసేటువంటి అవకాశం ఉంది రేపటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో. ఓకే, సో నేను మిగిలినటువంటి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్సే. సో ఇక్కడ నేను కంజంక్షన్స్ వచ్చినప్పుడు ఆ తర్వాత వాయిస్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి వచ్చినప్పుడు సో మీకు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రాబబ్లీ మీకు రీచ్ అయి ఉండకపోతే వాస్తవంగా ఆ కాన్సెప్ట్ని చెప్పిన తర్వాత ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పి ఉండింటే ఇంకొంచెం క్లారిటీ వచ్చి ఉండేది. సో ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అని చెప్పడానికే కదా మనం చేసినటువంటి ప్రయత్నం. సో నెక్స్ట్ మనం తీసుకోబోయేటువంటి క్లాసెస్లో కాన్సెప్ట్ని చెప్పి ఆ కాన్సెప్ట్ మీద గతంలో ఏ విధంగా అడిగినాడో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గరికి చేర్చేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి సో ఎస్జిటి ఎగ్జామినేషన్కి కానీ రిమైనింగ్ స్కూల్ అసిస్టెంట్ పండిట్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటువంటి మిత్రులంతా కూడా అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంగ్లీషు ఇన్ డెప్త్ ఆర్ ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ చేసేటువంటి క్వశ్చన్ పేపర్ని రిప్రజెంట్ చేయబోతున్నారు మన యొక్క ఆర్గనైజర్స్. అందుకు అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ని మౌల్డ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.